నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ప్రసంగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత 5 సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామని వ్యాఖ్య. 2024 జూన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని వెల్లడి. స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యతనిస్తే వాళ్లు పోలీసులను ఏం లెక్క చేస్తారని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఎర్రచందనం స్మగ్లర్లకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చే సంస్కృతి ఉన్న పార్టీ అధికారంలో ఉంటే వ్యవస్థలు ఎలా మనగలుగుతాయని ప్రశ్న. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులోనే ఉందన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇతర పార్టీలతో కలిసి సాగే విషయంలో నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని వెల్లడి. 2 నెలల్లో ఎన్నికలను ఎదుర్కోపోతున్నామని, అన్ని స్థాయిలో క్యాడర్ను ఇందుకు సన్నాహం చేయాలని పిలుపు. ఏపీ అసెంబ్లీలో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన. అసెంబ్లీలోని స్పీకర్ పోడియం వద్ద బాదుడే బాదుడు అంటూ నినాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు వాడివేడిగా కొనసాగాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిందని, ఖర్చులు పెరిగాయని తెలిపారు. కరోనా కారణంగా 3 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాల 66,616 కోట్లు నష్టపోయిందని తెలిపారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోయాయని అన్నారు. ఇప్పటి వరకు 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టామని, 2024 జూన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తా ఉన్న నిందలు, ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ముందుగా అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక 10%, 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం. కోవిడ్ మహమ్మారి, దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా, ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు గమనించాం అధ్యక్ష. ఎర్రచందనం స్మగ్లర్లకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చే సంస్కృతి ఉన్న పార్టీ అధికారంలో ఉంటే వ్యవస్థలు ఎలా మనగలుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యతనిస్తుంటే వాళ్లు పోలీసులను ఏం లెక్క చేస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎర్రచందనం దొంగలపై కఠినంగా వ్యవహరించామని, ఎర్రచందనం వైపు స్మగ్లర్లు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, నాడు స్మగ్లింగ్ ను అరికట్టడం కోసం పటిష్టంగా పనిచేసిన టాస్క్ ఫోర్స్ ను ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. వ్యవస్థను గాడి తప్పిస్తున్నప్పుడు అందులో అందరూ బాధితులు
బాధితులే అవుతారని, ఇప్పుడు గణేష్ మృతికి ఈ అధికారులు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులపై ఎర్రచందనం దొంగలు దాడులు చేయటం, ప్రాణాలు తీయటం రాష్ట్రంలో దారుణ పరిస్థితులకు అద్దం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మాడుగుల రా కదిలిరా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులను చూస్తున్నా ఉధృతంగా ముందుకొచ్చారు, బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. అదే మాదిరిగా మా తెలుగింటి ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు. యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు. అలాంటి ఆడబిడ్డలకి మా యువత వీరోచితంగా కనపడుస్తున్నారు. యువత ఏ పక్కనుంటే ఆ పక్కనే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు జెండాలన్నీ దించాలి, వెనకనలు కనపడాలి, మళ్ళీ ఎగరేద్దాం. అన్ని జెండాలు దించి పెట్టుకోండి, మళ్ళా మీటింగ్ అయిన తర్వాత ఎగరేద్దాం. ఈరోజు చాలా సార్లు నేను మాడుగులకు వచ్చాను. ఈరోజు మాడుగుల మీటింగ్ చూస్తున్నాను. మామూలుగా లేదు. తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో నిద్ర కూడా రాదు. ఆ పరిస్థితిలో మాడుగుల బ్రహ్మాండంగా స్పందించారు. ఇది 64 రోజులే మనకు ఎన్నికలు. ఒకటే చెప్తున్నా, 64 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం. తెలుగుదేశం ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులోనే ఉందని, ఇతర పార్టీలతో కలిసి సాగే విషయంలో నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. 2 నెలల్లో ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని, అన్ని స్థాయిల్లో క్యాడర్ను ఇందుకు సన్నాహం చేస్తున్నామని పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన లీగల్ సెల్ ప్రారంభ సమావేశంలో పాల్గొని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి దిశానిర్దేశం చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేశామని, ఈ ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. జనసేనతో తమ పార్టీ పొత్తు మాత్రం కొనసాగుతుందని అన్నారు. పార్టీని బలోపేతం చేయడంపై తాము దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఇటీవల 25 పార్లమెంటు నియోజకవర్గాలలో పార్లమెంట్లో కార్యాలయాలు ప్రారంభించారని అన్నారు. బీజేపీకి ఒంటరిగానే 360 వస్తాయని తాము విశ్వసిస్తున్నామని పురంధేశ్వరి చెప్పారు. పొత్తు మీద నిర్ణయం కేంద్రంలో పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీ ఆదేశాలు వచ్చే వరకు బీజేపీ బలోపేతం చెందేలా ప్రతి కార్యకర్త నిబద్ధతతో ఎన్నికలలో పనిచేసే విధంగా సిద్ధపడాలని అన్నారు. ఏపీలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని, పార్టీలో లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా పార్టీ అండగా నిలుస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో లీగల్ సెల్ ఏ విధంగా పనిచేయాలని దానిపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఏపీ అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు. అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలంటున్నారు. అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు. అధ్యక్ష గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు. అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష? సాక్షాత్తు శ్రీ బెంగళూరు అశోక్
బాలకృష్ణ, భవానీ, శ్రీ వేణుగోపాల్, శ్రీ నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, శివరాజ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల బజారుకెక్కి సొంత అన్నని తిడుతున్నారని, నీతులు చెప్పే ముందు గతాన్ని గుర్తు చేసుకోండని మాజీ మంత్రి పేర్ని నాని చురుకలు అంటించారు. జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని జనసేన నేత పవన్ కళ్యాణ్ దెబ్బతీస్తున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. మనోహర్ కాళ్లు పట్టుకుని బాలశౌరి జనసేనలో దూరారని విమర్శలు గుప్పించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపిన షర్మిల బజారుకెక్కి సొంత అన్ననే తిడుతున్నారని మండిపడ్డారు. జగన్నే ఏమైనా అంటే అనుచరులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎదుటివారికి నీతులు చెప్పే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేనని పవన్ కళ్యాణ్కు లేదని పేర్ని నాని అన్నారు. తల్లిని తిట్టిన వారి పల్లకి మోస్తున్న చరిత్ర పవన్దని విమర్శించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు. పవన్ను సీఎంగా చూడాలని జనసైనికులు కోరుకుంటూ ఉంటే ఆయన మాత్రం కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. కాపు కులాన్ని పనంగా పెట్టి చంద్రబాబు పల్లకి మొయ్యవద్దని పవన్కు హరిరామ జోగయ్య చాలా హుందాగా చెప్పారని తెలిపారు. ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాం అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేం, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడని మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా శల్యుడు, మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఆ బాధతో మాట్లాడేటువంటి మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు. జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధుల్ని సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోకి చొచ్చుకు వచ్చిన సర్పంచులపై పోలీసులు లాఠీలు జులిపించారు. వారిని ఈడ్చుకు వెళ్లి బస్సులో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులు గాయపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో రెండవ రోజున సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే టీడీపీ సభ్యుల అరుపుల్ని స్పీకర్ పట్టించుకోలేదు. మరొక వైపు టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు పలు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి తీసుకుని పోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేపట్టారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకుని వచ్చిన టీడీపీ సభ్యులు బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ సభ్యుల్ని అసెంబ్లీ నుంచి ఒకరోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ చదువుతున్న సమయంలో స్పీకర్ పోడియంలో టీడీపీ సభ్యులు ఈలలు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ వారక్కడి నుంచి కదలలేదు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో కూడా టీడీపీ సభ్యులు ఈలలు వేసుకుంటూనే బయటకొచ్చారు. అందరితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తున్నామని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ హయాంలో సత్యనారాయణపురం అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు గుప్పించారు. జగనన్న హయాంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేశామని ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక 33 డివిజన్ సత్యనారాయణపురం తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 33 డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతాలలో పర్యటించామని అన్నారు. అందరితో కలిసి గడప గడపకు వెళ్తున్నామని అన్నారు. మేము వెళ్తుంటే ప్రజలు సంతోషంగా హారతులు పడుతున్నారని అన్నారు. ఈ 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. గతంలో టీడీపీ హయాంలో సత్యనారాయణపురం అభివృద్ధి కుంటిపడిందని అన్నారు. జగనన్న హయాంలో రోడ్లు అన్నీ వేయటం జరిగిందని తెలిపారు. మోడల్ డివిజన్గా అన్ని అభివృద్ధి చేశామని తెలియజేశారు. 25,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ గత 4.5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన గురించి ప్రజలకు చెప్దామని వెళ్తుంటే వాళ్ళే మాకు ముందుకు వచ్చి చెప్తున్నారు. చక్కగా అభివృద్ధి జరిగింది. ఈ డివిజను గతంలో 2014 నుంచి 2019 దాకా అతీగతి లేకుండా పోయిందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే అయ్యాక, అదేవిధంగా మా మూర్తి కార్పొరేటర్ అయ్యాక డివిజన్లో చాలా మారుమూల ప్రదేశాలకు కూడా, అంటే మామూలుగా జనరల్గా మట్టి రోడ్లు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా గతంలో వర్షపాటు వచ్చినా డ్రైనేజీ పొంగినా కూడా ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. అటువంటిది ఇప్పుడు డ్రైన్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం, అదేవిధంగా రోడ్లు చక్కగా సిమెంట్ రోడ్లు వేయడం, ఒక మోడల్ డివిజన్ లాగా, అంటే ఈ డివిజన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ డివిజన్ అభివృద్ధి జరిగిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళ నోటెమ్మట రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకే మరొక్కసారి చెప్తున్న, సెంట్రల్ నియోజకవర్గంలో తప్పకుండా 25,000 మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ని కానుక ఇద్దామని చెప్పని ప్రజలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరూ కూడా ఈ మాట చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు శర్వాణి మూర్తి గారు, అలాగే మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే అవ్వచ్చు, లేకపోతే ఇంకా ప్రజలు ఎలా ఉన్నారు, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయనేటువంటి తెలుసుకునే కార్యక్రమం కూడా ముందుకు సాగుతోంది. చాలా సంతోషంగా, ఎందుకంటే గతంలోనే మరి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగినప్పుడు మరి ఏదైతే ఈ సచివాలయం పరిధిలో వాళ్ళు తిరిగినటువంటి రోడ్లన్నీ కూడా మేమే వేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం నాయకులారు అండర్లైన్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే గొప్పలు ఓవో చెప్తారు మీరు, కానీ ఒక రోడ్ వేయడం చేత కాదు మీ హయాంలో. ఎందుకంటే ఆ రోడ్లో మన వాళ్ళు నివసిస్తున్నారా లేదా అని చూస్తారు మీరు, కానీ మేము అలా కాదు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలకు ఏదైనా సౌకర్యాలు కావాలా, లేకపోతే ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అనేటువంటి కార్యక్రమాల మీదే గతంలో గడప గడప తిరిగినప్పుడు మరి స్థానికులు అడగటం, దాన్ని వెంటనే మల్లాది విష్ణు గారు అవ్వచ్చు, మన శర్వాణి మూర్తి గారు అవ్వచ్చు, మరి అందరం కూడా కలిసి ఈ రోడ్లన్నీ వేయించాం. విజయవాడ నగరపాలక సంస్థ అవ్వచ్చు, లేకపోతే గడప గడప నిధులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు వ్యయమిచ్చి మరి కార్పొరేటర్లకు ఇంకా చేదోడు వాదోడుగా ఉన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలుగుదేశం నాయకుల గురించి ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అభివృద్ధి తెలియదు, సంక్షేమం అసలు అంతగానో తెలియదు. ఎందుకంటే వాళ్ళ పెద్ద నాయకుడు దోచుకుందాం దాచుకుందాం అని ఏది ఇస్తాడో ఇక్కడ ఉన్నటువంటి చిన్న నాయకులు కూడా అదే పరిస్థితుల్లో ముందుకెళ్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అసలు ఇన్ని పథకాలు మీకు ఉన్నాయండి? మీరు ఎప్పుడైనా పెట్టారు? అసలు ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకు వచ్చిందా? ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందాల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం అభివృద్ధి అజెండాగా పెట్టుకున్న జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ డివిజన్ పర్యటన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల వలన డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందని చెప్పారు. ఈ డివిజన్లో ఉన్న సమస్యల్ని స్థానిక కార్పొరేటర్ పరిష్కరిస్తున్నారని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మేయర్ దృష్టికి తీసుకువెళ్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల వలన ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ప్రజలకు అందించామని అన్నారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని, ప్రజలు మరలా జగన్నే ముఖ్యమంత్రిగా చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులాగా చేస్తున్నారని ఆమె వివరించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వైనాట్ 175 ఖచ్చితంగా సాధిస్తామని చెప్పారు. రానున్న కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పడిగపాటి చైతన్యారెడ్డి, ఎలకల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్లో కార్పొరేటర్ బుల్లా విజయ్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమానికి వెళ్ళి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాం. ప్రతి గడపలో కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని హారతులు పలుకుతున్నారు. తప్పకుండా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే. జగనన్న మాకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాల వల్ల మేమందరం లబ్ధి చేకూరుతున్నాం. మొన్ననే మాకు 3,000 రూపాయలు పెన్షన్ కూడా వచ్చింది. పెన్షన్ కూడా పొద్దున్నే 6ంటికే తలుపు తట్టి మరి మాకు పెన్షన్ ఇస్తున్నారు. అయ్యా, మాకు ఇలాంటి ముఖ్యమంత్రే కావాలి, మేము మళ్ళీ జగనన్నకే సీఎం చేసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి గడపలో వెళ్ళి మేము అడిగితే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందు వచ్చి చెప్తున్నారు. ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా ఇది ప్రజాపాలన. ప్రజలతో మేము మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు మాకు మోసం చేశాడు. మేము వారం వడ్డీలు తీసుకొచ్చి డబ్బులు కడితే కూడా మాకు ఇల్లులు ఇవ్వకుండా, మాకు ఏ విధమైన సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఆయన మాయా హామీలు ఇచ్చేసి మాకు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అనేక సంక్షేమ పథకాల ద్వారా మా పిల్లలు మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 49వ డివిజన్లోన మన బుల్లా విజయ్ గారు వార్డులో షేక్ ఆసిఫ్ గారు నూతనంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా రావటం జరిగింది. ప్రతి ఒక్క గడపకి, ప్రతి ఒక్క డివిజను డైలీ మార్నింగు ఈవినింగు 2 పూటల ప్రతి ఒక్క డివిజన్లోన పర్యటించడం జరుగుతుంది. ఏదైతే అక్కడ సంక్షేమం గుని, అభివృద్ధి కానీ ఏ రకంగా ఉంది ప్రతి ఇంటికి అడగడం జరుగుతుంది. ఏ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినా, అలాగే అభివృద్ధి పదంలో ఇంకా ఏమైనా వాళ్ళకి పెండింగ్ ఏమైనా ఉన్నా ప్రతి ఒక్కటి వాళ్ళని కనుక్కొని త్వరితగతిన పరిష్కరించే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గారు కానీ, అలాగే కార్పొరేటర్లు కానీ ముందుకెళ్ళడం జరుగుతుంది. గతంలోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి వెళ్ళింది. ఇంకా ఏమైనా ఉన్నా, రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నా అవి కూడా పూర్తి స్థాయిలో ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ రకంగా ఉంది, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు, విజయవాడ నగర అభివృద్ధి ఏ రకంగా కుంటిపడింది, ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక వాటర్ సప్లై కానీ ఏ రకంగా ఇక్కడ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రజల్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేసినారు, అలాగే సంక్షేమ పథకాలు ఇస్తానన్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఏ రకంగా గండి కొట్టినారు, ఏ రకంగా ప్రజలను మోసం చేసినారు అన్నది ప్రతి ఇంటికి మేము వివరించుకుంటూ ఈరోజు జగనన్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓటేయండి అని అడగడం జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ భావిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. వాలంటీర్లకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంటే వారు రాజకీయ పార్టీ కోసం పనిచేయడం దుర్మార్గమని అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్కు, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పిన సీఎం జగన్ వారిని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మండిపడ్డారు. దాసరి భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 124 సార్లు తాను బటన్ నొక్కితే తమ కోసం 2 సార్లు ప్రజలు బటన్ నొక్కాలని చెప్పిన జగన్ మాటల్ని వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకువెళ్లటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వాలంటీర్లకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, కానీ వారు రాజకీయ పార్టీ కోసం పనిచేయటం దుర్మార్గమని అన్నారు.
దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమామేశ్వరరావు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో చేస్తున్న వ్యాఖ్యల్లో అహంకారం కనపడుతుందని చెప్పారు. 10 లక్షల కోట్లు అప్పు చేస్తున్న జగన్ ప్రజల కోసం బటన్ నొక్కుతున్నాను అని అంటున్నాడని ఎద్దేవా చేశారు. యుద్ధానికి నేను సిద్ధం, తోడేళ్లు గుంపు సిద్ధమా అన్న సీఎం జగన్ వ్యాఖ్యల్లో అహంకారం కనపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామేశ్వరరావు అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 ఏళ్ల కాలంలో ఏమి అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి మీదనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడని, వైఎస్ఆర్ లేకుంటే జగన్ జీరో అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. బీఆర్ అంబేద్కర్ కట్టామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి దళితులకు ఉపయోగపడేలా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని విమర్శలు చేశారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులు చేసి బటన్ నొక్కాను అని చెప్పుకుంటున్నాడని అన్నారు. బీజేపీకి బీ టీమ్గా వైసీపీ పార్టీ పనిచేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు సిద్ధమునక సభ పెట్టి నేను సిద్ధం, యుద్ధానికి నేను సిద్ధం, తోడేళ్లు గుంపు సిద్ధమా అన్న విధంగా మాట్లాడటం చూస్తుంటే మీ అహంకారం కనపడతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా తోడేళ్ల గుంపుగా వర్ణించిన మీ అహంకారం కనపడతా ఉంది. కాబట్టి దానికి సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నుంచి మేము మీకు విసిరే సవాల్, మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? 2019 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళు ఏం చేశారు, రేపు రాబోతే ఏం చేస్తారు, మీ టైంలో సాంఘిక అభివృద్ధి ఎంత జరిగింది, ఆర్థిక అభివృద్ధి ఎంత జరిగింది, విభజన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఎన్నికల మేనిఫెస్టో ఎంతవరకు నెరవేర్చారన్న దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా, లేదా మీకు మీడియా సమావేశం పెట్టే దమ్ముందా అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం తరఫున అడగదలుచుకున్నాం. ఇక్కడ మేము ఇంత ఘాటుగా మాట్లాడటానికి కారణం మీరు వాడిన పదజాలమే. మీరు మీ గురించి మేము మాట్లాడాల్సి వస్తే మీ రాజకీయ నేపథ్యం ఏంటి, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగులు సర్వీస్ను క్రమబద్ధీకరించాలని కార్పొరేషన్ ఉద్యోగుల సంఘాలు జేఏసీ అధ్యక్షుడు సురేష్ బాబు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగుల్ని ఏ విధంగా క్రమబద్ధీకరించారో అదే తరహాలో 1993లో ఉద్యోగులుగా నియమించబడిన ఎన్ఎంఆర్ ఉద్యోగుల సర్వీసుల్ని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంఆర్ ఫుల్ టైం స్కేల్, పార్ట్ టైం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో 1993కు ముందు కార్పొరేషన్లో మున్సిపాలిటీలో ఉద్యోగులుగా నియమించబడిన 100 మంది ఉద్యోగుల్ని సర్వీస్ సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి వేడుకోలు సభ పేరుతో ధర్నా చౌక్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఉద్యోగుల్ని సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ విధంగా నిర్మించారు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో వందలాది మంది ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద గత 17 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెలో ప్రభుత్వం మీకు జీతాలు పెంచుతాము, పెరగని సెక్షన్స్కి జీతాలు పెంచే విధంగా ఒక కమిటీ వేసి దాని ప్రకారం మేము జీతాలు పెంచే విధంగా చొరవ చూపుతామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ అటు 17 రోజులు సమ్మెకాలం జీతం ఇస్తామని జీవోలో ఇస్తూ దానికి సంబంధించిన సెలవు పని దినాలు, ఆదివారాలు సెలవులు లేకుండా ఖచ్చితంగా కూడా మీరు చేయాలని ఈరోజు నిబంధన పెట్టడం అనేది చాలా సిగ్గుమాలిన చర్య. ఈరోజు 17 రోజుల చెత్తని మీరేదో పైపైన ఊడిపించినా, లోపల కుళ్ళిపోయినా, వాసన వచ్చినా మా మున్సిపల్ కార్మికులే ఆ చెత్తను తరలిచ్చారు, వేరే వాళ్ళు ఎవరూ తరలించలా. అందుకనే ఆ 17 రోజుల
సమ్మెకాలపు జీతం ఎటువంటి కండిషన్ కూడా లేకుండా వెంటనే డబ్బులు ఇవ్వాలి, జీతం ఇవ్వాలి. ఎందుకంటే నెల రోజులు అవుతూ ఉంది. ఏం తినాలి, ఏం తాగాలి, ఛార్జీలు లేక, డబ్బులు లేక కార్మికులు సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పెన్షన్, ఇంజనీరింగ్ సెక్షన్స్, వాటరు, వెహికల్ డిపో మెకానిక్, పార్క్ సెక్షను, ఎలక్ట్రీషియను, స్ట్రీట్ లైటు వీళ్ళకి సంబంధించి మేము కమిటీ వేస్తాం, కమిటీ ఆధారంగా జీతాలు పెంచే విధంగా చొరవ చూపుతామన్నారు. కానీ నెల రోజులు అవుతూ ఉన్నా కానీ ఇంతవరకు కూడా కమిటీ ఏమీ బహిర్గతం చేయలేని పరిస్థితి ఉంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలిపించిన తర్వాతనే ఈరోజు 10 గంటలకి చర్చలకు రండి అని ఇప్పుడు పలుకుతా ఉన్నారు. ఇంతకాలం ఏమైందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించినందుకు మీకు ధన్యవాదాలు. అందుకనే మున్సిపల్ కార్మికుల యొక్క శక్తి ఏంటో భవిష్యత్తులో కూడా మేము చూపిస్తాం. ఏదైతే పెంచాల్సిన ఉన్న జీతాలు పెంచిన ప్రకారం మీరు జీవోలు వెంటనే ఇవ్వాలి. ఏదైతే బెనిఫిట్స్ ఒప్పుకున్నారో ఆ జీవోలు కూడా వెంటనే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే పెరగని సెక్షన్స్ ఉన్నాయో వాటికి ఏదైతే కమిటీ నివేదిక ఉందో దాన్ని వెంటనే బహిర్గతపరచాలి. క్లాబ్ ఆటో డ్రైవర్లకు కూడా 18,500కి సంబంధించిన జీతం పెరుగుదలకి జాయింట్ కమిటీ వేస్తా అన్నారో దాన్ని వేసే విధంగా చొరవ చూపాలనే ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈరోజు నగరంలో పొద్దున 5:30కి మస్తరైతే చలికాలం అండి, చీకటిగా ఉంటుంది, కనబడట్లేదు, పావుగంట గ్రేస్ పీరియడ్ ఉండంటే కమిషనర్ గారికి మనసు ఒప్పట్ల. అదే అంబేద్కర్ బొమ్మ ఓపెనింగ్కి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి సరైన వైద్యాన్ని అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిల్ న్యూరో ట్రామా సెంటర్ వైద్యులు అనిల్ కుమార్ దేవరబోయిన తెలియజేశారు. తమ ఆసుపత్రి ప్రారంభించి నేటికి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా నేడు రేపు 2 రోజుల పాటు ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. చుట్టుగుంట అనిల్ న్యూరో ట్రామా సెంటర్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 6, 7వ తేదీలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన క్యాంపును సుమారు 250 మంది వరకు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ దేవరబోయిన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభించిన 5 ఏళ్ల కాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి వారి ఆదరాభిమానాలు చూరగొన్నామని చెప్పారు. ఈ రోజు రేపు నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఒక టీమ్గా ఏర్పడి అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ను నడుపుతున్నామని, బ్రెయిన్ క్రిటికల్ కేర్ కేసులకు అత్యున్నత ప్రమాణాలతో తక్కువ ఖర్చులో వైద్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన ఉండి ముందుగా వారిని గుర్తించి సరైన వైద్యాన్ని అందజేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ నెల 10, 11వ తేదీలలో భవానీపురం శ్రావణి హాస్పిటల్స్ నందు కూడా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనిల్ న్యూరో ట్రామా సెంటర్ 5వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది మనం హాస్పిటల్ పెట్టి 5 ఏళ్ళు మనం గడిచి చాలా సర్వీసెస్ మనం విజయవాడ నగర ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే మనం అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ మనం నడుపుతున్నాము. అది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ టీమ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది కూడా క్లౌడ్ ఫిజిషియన్ అని కొత్త కాన్సెప్ట్తో నడుస్తుంది. సో మనం బ్రెయిన్ అండ్ అలానే క్రిటికల్ కేర్ కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇలాంటివి చాలా తక్కువలో అందరికీ అందుబాటులో వైద్యం అందిస్తున్నాము. మా మీద నమ్మకం ఉంచుకున్న ప్రజలకి అలానే మాకు మీద చూపించిన లవ్కి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే స్ఫూర్తితో మనం ముందుకి వెళ్తూ ఎన్నో ఫెసిలిటీస్ని తీసుకురావటం జరుగుతుందండి. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. నేడు ఆమె కార్యక్రమంలో భాగంగా మంగళవారం నియోజకవర్గం దుగ్గిరాల మండలం శృంగారాపురం గ్రామంలో కార్యకర్త శృంగారపాటి సౌరి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన సౌరి చిత్రపటానికి నివాళులర్పించారు. సౌరి కుటుంబ సభ్యులకు 3 లక్షల చెక్కును ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. पीछे रहो आप लोगों मीडिया वाला
इसलिए थोड़ा शांत हो जाओ। ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మర్చెంట్లో జనసేన నగర అధికార ప్రతినిధి పోతిన మహేష్ పర్యటించారు. ఈ సందర్భంగా సర్దార్ స్థానిక బచ్చు వెంకట నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోతిన వెంకట మహేష్ కృష్ణవేణి క్లాత్ మర్చెంట్ ప్రాంగణంలో తన ప్రచార యాత్ర నిర్వహించారు. వస్త్ర వ్యాపారులు ముఠా యూనియన్ కార్మికులతో మాట్లాడిన పోతిన మహేష్ వ్యాపారాలు బాగుండాలంటే జనసేన టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. అమరావతి రాజధానిగా జనసేన టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. అమరావతిపై సీఎం జగన్ అక్కసు వెళ్లకక్కి ప్రజల్ని భ్రమంలో పెట్టి కుట్రలు పన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని అన్నారు. మంచి ఇసుక పాలసీని అమలు చేయాలని వ్యాపారస్తులు తెలియజేశారు. యువతకు ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలో ఉన్నారని తెలిపారు. మీరందరూ జనసేన టీడీపీకి సపోర్ట్ చేయాలి, ఒక అవకాశం పోతిన మహేష్ని మర్చిపోవాలి ఏంటి మనం ఇంకా ఆవిష్కరణకి విజయవంతం చేయాలని చిట్టు గారి మీద ఒక గొప్ప అభిమానంతో ఇప్పుడు కూడా వారి మనవడు వచ్చారు. అమర్ గారు ఇక్కడనే ఉన్నారు. మరి ఒక మనవడితో కార్యక్రమాన్ని జెండా ఊపి మా ర్యాలీని ప్రారంభించాం. మరొక మనవడితో మేము చిట్టిగారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాం. మా స్లోగన్స్ అన్నీ కూడా చూస్తే సర్దార్ మరిపిళ్ళ చిట్టిగారు అమర్ రహాని స్లోగన్స్ ఇచ్చారు. వారు చేసినటువంటి సేవల్ని, త్యాగాల్ని, ఈ ప్రాంత అభివృద్ధికి వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలని మేము కొనియాడాం. ఎక్కడ రాజకీయాలు మాట్లాడదాం. మమ్మల్ని విగ్రహానికి వచ్చి పూలమాలలు వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక కాంస్య విగ్రహం ఏర్పాటు, స్వాతంత్ర సమరయోధులు, భూదానాలు చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా పాల ఫ్యాక్టరీ లాంటి ఈరోజు విజయ డైరీ పార్లర్ వచ్చి రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీకి 25 ఎకరాలు దానం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కాంస్య విగ్రహ ఏర్పాటులో రాజకీయాలు మాట్లాడటం, అసలు వారు చేసిన సేవల్ని కొనియాడకుండా వదిలేయడం, ఇష్టానుసారం రాజకీయ విమర్శలు చేయడం, ఆ కార్యక్రమం యొక్క స్థాయిని తగ్గించేలాగా వారే ప్రవర్తించారు. అందుకనే వారికి ఎవరో సహకరించరా. చిట్టిగారి కాంస్య విగ్రహ కార్యక్రమం విజయవంతం అయ్యింది అంటే అది కేవలం మా వల్లే. జనసేన పార్టీగా కావచ్చు, చిట్టిగారి అభిమానులుగా కావచ్చు, మా పరంగా కావచ్చు, మేమందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సభని విజయవంతం చేశాం. ఎక్కడైనా రాజకీయాలు వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ప్రసంగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత 5 సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామని వ్యాఖ్య. 2024 జూన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని వెల్లడి. స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యతనిస్తే వాళ్ళు పోలీసులను ఏం లెక్క చేస్తారని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఎర్రచందనం స్మగ్లర్లకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చే సంస్కృతి ఉన్న పార్టీ అధికారంలో ఉంటే వ్యవస్థలు ఎలా మనగలుగుతాయని ప్రశ్న. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులోనే ఉందన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇతర పార్టీలతో కలిసి సాగే విషయంలో నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని వెల్లడి. 2 నెలల్లో ఎన్నికలను ఎదుర్కోపోతున్నామని, అన్ని స్థాయిలో క్యాడర్ను ఇందుకు సన్నాహం చేయాలని పిలుపు.
ఏపీ అసెంబ్లీలో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన. అసెంబ్లీలోని స్పీకర్ పోడియం వద్ద బాదుడే బాదుడు అంటూ నినాదం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.